రాజు గారు ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలలో గుమగుమలాడించేలాగా ఏ వంట చేస్తున్నారు? కాజు మునక్కాడ పులుసు. వావ్, నిజంగానే ఇవి మన ఇంట్లో వంట మొదలెడితే మన స్ట్రీట్ మొత్తం గుమగుమలాడిపోతుంది. సో కాజు మునక్కాడ పులుసు. అవునండి. సూపర్. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, కాజు మునక్కాడ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు మునక్కాడ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, తరిగిన మునక్కాడలు 2, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు గుజ్జు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, మెంతులు 1/2 టీ స్పూన్, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే. చూస్తుంటే ఇంగ్రీడియంట్స్ ఏంటి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి రాజుగారు. కానీ చాలా తొందరగా అయిపోతుంది. పైగా ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేవే కదా, క్యాజువల్ గా మన పౌడర్స్ గానీ పోపు దినుసులు ఎండుమిరపకాయలు అన్ని కూడా. ఎస్. సో ముందుగా ఆయిల్, పోపు పెట్టేసుకున్నాం అండి. సో కొద్దిగా మెంతులు, అలాగే ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కరివేపాకు, కొద్దిగా కరివేపాకు. సో గుమ్మగుమ్మలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఇంగువ. ఓకే. సో పులుసుకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా మంచి పోపు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఈ పోపు వల్లే పులుసు అంతా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. సో దీంట్లో మునక్కాడలు, ఓకే, కొద్దిగా పసుపు అండి. ఓకే. తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న జీడిపప్పు అండి. సో నానబెట్టుకుని తీసుకుంటే పలుకులు పలుకులుగా మనకి బాగుంటుంది, కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో వీటితో పాటు సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం అండి. సో జీడిపప్పు కూడా కొంచెం వేగితే మనం చింతపండు గుజ్జు మనం యాడ్ చేయొచ్చండి. ఓకే. సో జీడిపప్పులు కొంచెం వేగాలి కదా, ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా మంది ఐ మేకప్ చేసుకోవడం, రిమూవ్ చేసుకోవడం చాలా కష్టమని ఐ మేకప్ జోలికే వెళ్ళరు. ఇలాంటి వారికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, ఐ మేకప్ రిమూవ్ చేసుకునే ముందు కాటన్తో బాగా ఆలివ్ ఆయిల్ అద్దుకుని ఐస్ మీద రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుని మెత్తటి టవల్తో కనుక తుడుచుకుంటే ఐ మేకప్ బాగా రిమూవ్ అయిపోతుంది. అలాగే ఐస్ కూడా ముందులాగే ఫ్రెష్గా ఉంటాయి. చిట్కా చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చింతపండు గుజ్జు అండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాం. కానీ పులుసులో జీడిపప్పు బాగుంటుందా రాజు గారు? బాగుంటుందండి. సో ఆ పుల్లగా మధ్యలో కమ్మగా జీడిపప్పులు తగులుతూ ఉంటే అంటే జీడిపప్పు కూడా కొంచెం పులుసు తాలూకు కొంచెం పులుపు పట్టేస్తుంది. ఓకే. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో బాగుంటుంది. ఎప్పుడు మనం ఏంటంటే మునక్కాడ జీడిపప్పు కర్రీలానే వండుతాం కదా. అవును. సో ఇక్కడ పులుసు చాలా బాగుంటుంది. ఓకే. సో అప్పుడప్పుడు కొంచెం చేంజింగ్స్ అవి చేస్తూ ఉంటున్నాయి కదా, మనకు కొంచెం కొత్త డిష్ అనేవి పుట్టుకొస్తాయి. రోజు ఒకటే కైండ్ ఆఫ్ డిషెస్ అంటే కూడా అందరికి బోర్ కదా. ఎస్. ఓకే. సో కొద్దిగా దీంట్లో జీలకర్ర పొడి, ఓకే, అలాగే ధనియాల పొడి అండి. ఇది కొద్దిగా మరుగుతూ ఉంటుంది. సో ఈలోపు మనం బియ్య పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, సో చిక్కదనం కోసం అండి. అక్కర్లేదు, ఇలా వాటర్ కొంచెం లూజ్ గా ఉండాలనుకుంటే మనం డైరెక్ట్ అలాగే తీసుకోవచ్చు. కావాలంటే కొంచెం లైట్ గా షుగర్ గానీ బెల్లం గానీ వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు అండి. సో నేను అది లేకుండా చేస్తున్నాను. సో చాలా మందికి అది ఇష్టం ఉంటుంది కదా, సో అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో రెండిట్లో మీరు చెప్పినట్టు ఏదైనా కానీ, బెల్లం కానీ లేదా పంచదార కానీ. సో మనకు ఎంత చిక్కదనం కావాలో చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే.
వావ్, మంచి గుమగుమలు వస్తున్నాయి రాజు గారు. ఎస్ అండి, అంటే ఇంకో పోపు పెట్టేసుకున్నాం కదా మనం. అలాగే వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా ఆ స్మెల్ చాలా బాగా తీసుకొస్తాయి. సో మనకు కావాల్సిన థిక్నెస్ కూడా వచ్చేసింది. ఎస్, సో బాగా మరుగుతోంది కాబట్టి సర్వ్ చేసేసుకుంటాం. ఎస్ అండి, కొద్దిగా కొత్తిమీర. ఓకే, పులుసులు కానీ సాంబార్, రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు కొత్తిమీర ఎండింగ్లో యాడ్ చేయడం ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. యా, సో ఇప్పుడు ఇంకా వర్షాలు కూడా మొదలవుతాయి మనకు. సో కాబట్టి ఇలా వేడి వేడిగా చేసుకుని తింటే అదిరిపోతుంది. దీంట్లో కొంచెం అడిషనల్గా ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసాం. సో మధ్య మధ్యలో అవి కూడా నంచుకోవడానికి చాలా బాగుంటాయి. ఫైనల్గా ఇంకొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, కాజు మునక్కాడ పులుసు రెడీ. గుమగుమలాడిపోతూ కాజు మునక్కాడ పులుసు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు మునక్కాడ పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మెంతులు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మునక్కాడలు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆపై జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు మునక్కాడ పులుసు రెడీ. కాజు ములక్కాడ పులుసు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. రాజుగారు తీసుకోండి. వావ్, చాలా బాగుంది రాజుగారు. ఆ కాజు మధ్యలో తగులుతూ అండ్ కొంచెం పుల్లపుల్లగా అయిపోయింది. అది అంటే కొంచెం వేయించాం కదా, సో దాంట్లో కొద్దిసేపు ఉడికింది కూడా అది. కాబట్టి మనం రైస్ లో కలుపుకున్నప్పుడు కూడా కాజు డిఫరెంట్ గా కమ్మగా ఏం తెలీదు. సో దీంతో పాటు బాగా మిక్స్ అయిపోయి అది కూడా పులుపులుగా బాగా ఒక వెజిటబుల్ లాగా బాగా బాగుంది. అంటే మునక్కాడ తాలూకు ఫ్లేవర్ వచ్చేసింది దానికి. సో పులుసు కూడా పట్టేసింది. చాలా బాగుంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండు వేసాం కాబట్టి కాస్త ఘాటు బాగుంది. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది పులుసు. తప్పకుండా ట్రై చేయండి.